తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్నేహితుడిని చూడకుండా బండరాయితో మోదీ అత్యంత కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను కాకినాడ 2 టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాకినాడ ఎస్డీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్ నిందితుల వివరాలను వెల్లడించారు. కాకినాడ సినిమా రోడ్లోని స్టేట్ బ్యాంక్ వీధికి చెందిన మీసాల గౌతంను స్థానిక రేచర్లపేటలో అతడు ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద అతడి స్నేహితులైన నలుగురు కాంక్రీట్ సిమెంట్ రాయితో ఈ నెల 27వ తేదీన తలపై విచక్షణారహితంగా మోదీ హతమార్చి పరారైన విషయం తెలిసిందే. అనంతరం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక సామర్లకోట రోడ్డులో ఉన్న కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గరలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో క్షణికావేశంలో స్నేహితుడు గౌతమ్ ను హత్య చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారని ఎస్డీపీఓ వెల్లడించారు. On 27/4/2025 మార్నింగ్ 7:15 లో ఒక మర్డర్ జరిగింది. ఇది గుల్వార్లీ స్ట్రీట్ రెచల్పేట. इसमें ఒక మిషాలా గౌతమ్ సన్ ఆఫ్ రమేష్ ఏజ్ 28 years was beaten by stones. That day he was admitted to hospital also, but in afternoon he died. इसमें the 4 accused, this Yadala Durga Prasad, Yadala Naveen, Mohammad Sanwani, Sheikh Imran, the 4 accused. After which they were absconding. So we got on information that in this Samalkota road, besides this Kottapalli bridge, besides they were all there lingering. So we sent our team and we caught them under the guidance of our SP sir. Sai Garu done a wonderful work. Within a very short span of time, they have managed to apprehend these 4 accused. Other than that, it was a dispute. Money Gurinchi, there was some dispute. They were asking money for this alcohol. On that, there was some verbal altercation. On that, they started beating him. On feet of rage, they used the stone beside that place, and very brutally it was executed. And unfortunately, he died also. So in that, CI Garu, SI Garu have done a very fabulous work. In a very short span of time, they have cracked the case and apprehended the accused. మేడేను భీముడోలు మండలంలో ఘనంగా నిర్వహించాలని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు లింగరాజు పిలుపునిచ్చారు. భీముడోలు సిఐటియు కార్యాలయంలో మేడే గోడపత్రికలు సిఐటియు నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ కార్పొరేటర్లకు కార్మికుల శ్రమను మరింత దోచిపెట్టడం కోసం మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మార్చే చర్యలు చేపట్టడం దుర్మార్గమని అన్నారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు. సకల రంగాల కార్మికులు ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం మేడే రోజున సిఐటియు జెండాలు అన్ని గ్రామాల్లో ఎగురవేసి తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు భీముడోలు రేపు లేదు ఎల్లుండి మేడే జరగబోతా ఉంది. ముందుగా సకల రంగాల కార్మికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శారీరకంగానూ మానసికంగా శ్రమ చేసే కార్మికులందరికీ 8 గంటల పని హక్కు కోసం ఆ రోజు చికాగోలో అమెరికా దేశంలో చికాగోలో 8 గంటల పని హక్కు కోసం పోరాడిన కార్మికులను ఆ రోజు పారిశ్రామికవేత్తలు యజమానులు కలిసి హత్య చేశారు, కాల్పులు జరిపి. వారి యొక్క రక్త తర్పణ నుంచి పుట్టిందే ఎర్ర జెండా. కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆ జెండా నుంచి పుట్టాయి. మరి ఈరోజు 8 గంటల పని హక్కు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మోడీ హయాంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి 8 గంటలు కాదు మీరు 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలి అని చెప్పేసి యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే పిఎఫ్ చట్టాన్ని రద్దు చేస్తుంది, ఈఎస్ఐ చట్టాన్ని రద్దు చేస్తుంది, కాంట్రాక్ట్ కార్మికుల చట్టాన్ని పర్మినెంట్ చేయాలనే దాన్ని కూడా రద్దు చేస్తుంది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేస్తా ఉంది. కనీస వేతనాలు అనే దాన్ని 178 రూపాయలు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకు మించిన దుర్మార్గం లేదంటే కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చి యజమానులకి మరింత లాభాలు చేకూర్చడం కోసం 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా 8 గంటల పని హక్కును కూడా రద్దు చేస్తున్నారు. అందుకోసమే రేపు మేడే అనేది ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి కార్మికులకు అనుకూలంగా 8 గంటల పని ఉండాలనే హక్కుని నిలబెట్టుకోవడం కోసం జరిగే మేడే కాబట్టి దీంట్లో భీముడోలు మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, కష్టజీవులు అందరూ కూడా జెండావిష్కరణలో, ప్రదర్శనలో, ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా వారందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. జోనల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కడపకు విచ్చేసిన ఆయనకు స్థానిక అధికారులు, యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి అన్ని పరిస్థితులను అధ్యయనం చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని అన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో తమ పరిశీలనకు వచ్చిన అంశాలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలియజేశారు.
4 మాసాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప జోనల్ రీజనల్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత కడపకు రావడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు అధ్యయనం చేసుకొని కడప జోనల్కి ఏదేదైతే ఉపయోగపడాలా, మరి ఈ ఆర్టీసీలో నుంచి మెరుగైన ప్రయాణికులకు సేవ అందించడంలో కానీ కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన విధంగా ఫ్రీ బస్సులు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో మేము రావడం జరిగింది. అన్ని విషయాలు ఒక నివేదిక ద్వారా ఈ జోనల్కి ఏదైతే అవసరాలు ఉన్నాయో, మరి బస్సెస్ అయితేనేమి, మరి ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ బస్సెస్ అయితేనేమి, మరి మౌలిక సదుపాయాలు ప్రయాణికులకు ఏమేమి అవసరాలు ఉన్నాయనే భాగంగానే ఈరోజు రావడం జరిగింది. హాస్పిటల్ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది మా ఆర్టీసీ హాస్పిటల్. అలాగే ఈడీ గారు కానీ, ఆర్ఎం గారు కానీ అందరూ కూడా, మా డిఎం గారు అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. బస్సులు కూడా మాకి చాలానే వస్తున్నాయి. మరి ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది కనుక ఆ ఉద్దేశంతోనే అన్ని విషయాలు కనుక్కొని పోదామని మరి జోనల్ చైర్మన్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత రావడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు సదుపాయాల విషయంలోనే ప్రభుత్వం ఉంది. మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అవసరాలు తీర్చాలనే తపన ఉన్న నాయకత్వం కూటమి ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మరి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో భాగంగా మరి ఈ సెక్టర్ను కూడా మెరుగైన సేవలు అందించాలని ఉన్నారు. మోడర్న్ బస్ స్టేషన్స్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా జోన్కు 1 వస్తుందా 4 వస్తాయా అనేది కూడా మేమందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మరి ఈ విషయాలు మీ అందరికీ తెలియజేస్తాం. మీకు మీరు ఏదైనా ఉంటే అడగండి. కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం కొండారెడ్డి బురుజు దగ్గర అధిక శబ్దం కలిగించే 120 సైలెన్సర్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రోడ్డు రోలర్తో తొలగించి ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చుకుని డ్రైవ్ చేయడంతో వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 120 బైక్ సైలెన్సర్ సీజ్ చేయడం జరిగిందని అన్నారు. 80 డెసిబల్స్ కంటే అధిక శబ్దం చేస్తున్న బైక్లను సైంటిఫిక్ పద్ధతిలో నాయిస్ సొల్యూషన్ సామాగ్రిని ఉపయోగించి పట్టుకున్నామని అన్నారు. ఇటువంటివి పునరావృతమైతే ఆ వాహనదారులకు జరిమానాలు కూడా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. చాలా రోజుల నుంచి మనం డ్రైవ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, బట్ కొంతమంది వినట్లేదు. సో కొన్ని రోజులుగా ఈ యాంటీ సౌండ్ పొల్యూషన్ డ్రైవ్ అంటే కుర్రోళ్ళు ఈ 2 వీలర్స్కి సౌండ్ ఎన్హాన్సింగ్ సైలెన్సర్స్ తీసి వేరే సైలెన్సర్స్ కి మోడిఫికేషన్ చేసి గట్టిగా సౌండ్ వచ్చేలాగా చేశారు. సో ఇవి మనం 80 డెసిబల్స్ లిమిట్ పెట్టి దాదాపు 120 సైలెన్సర్స్ మనం సీజ్ చేసాము. సో కొద్దిగా పబ్లిసిటీ ఉంటుందని అవన్నీ పబ్లిక్గా డెమాలిష్ కూడా డిస్ట్రాయ్ కూడా చేయడం జరిగింది. సో ఈసారి ఫైన్ నెక్స్ట్ టైం నుంచి ఫైన్ వేయడం జరుగుతుంది. బట్ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కోఆపరేషన్ ఉండాలనే భాగంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, పర్టిక్యులర్లీ యూత్, ఈ మోడిఫికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేయకండి. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్తో పాటు వృద్ధులు, పిల్లలకి ఈ సడన్ సౌండ్ వస్తే హెల్త్కి కూడా చాలా పరిణామాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, రీసెంట్లీ ఒక డీజే పక్కనే సడన్గా ఒక సౌండ్ వచ్చి ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి సడన్లీ ఇవి సౌండ్ రేస్ చేయడము అవన్నీ సౌండ్ పొల్యూషనే కాకుండా హెల్త్కి కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు కోఆపరేట్. సో ఈ సౌండ్ పొల్యూషన్ చేసే మోడిఫికేషన్స్ అన్నీ చేయకండి. ఇదే టైంలో ఈ మోడిఫికేషన్ చేసే షాప్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో అవి కూడా షాప్లో ఎవరైనా చేస్తున్నారని కనిపిస్తే షాప్లు కూడా వెళ్ళి మనం రేట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా చెప్పుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అక్రమ భూ కేటాయింపులకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉర్సాపై అబద్దాలు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. ఒంగోలులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటన, కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న మాజీ మంత్రి మేరుగా, హామీల అమల్లో సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని విమర్శ. స్నేహితుడిని హత్య చేసిన 4 నిందితులను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.